అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. మనము ఈరోజు వచ్చేసి బేసిక్స్ ఇన్ ఆస్ట్రాలజీ అనే కాన్సెప్ట్ పైన గ్రహాలను రాసులను ఎలా అర్థం చేసుకోవాలనేది గురించి తెలుసుకుందామండి. చాలా మందికి జ్యోతిష్యం ఇంట్రెస్ట్ ఉంటుందండి, కానీ బేసిక్స్ అనేటివి చిన్న చిన్న విషయాలు మనం అర్థం చేసుకుంటే, అంటే బేసిక్ బేసిక్ స్ట్రాంగ్ అవుతే మనము పెద్ద పెద్ద విషయాలు చాలా ఈజీగా మనం అనేది అర్థం చేసుకోవచ్చు అండి చేసి. కానీ ఆ బేసిక్స్ సరిగ్గా బుక్స్లో ఇవ్వరండి, మనం ఇచ్చినా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతాము. కానీ మనం ఈ వీడియోలో ఆ బేసిక్స్ గురించి మనం అర్థం చేసుకునేకి ట్రై చేద్దామండి వచ్చేసి. ఇది అందరికీ తెలిసిందేదండి. సోలార్ సిస్టమ్ అని ఉందండి ఇక్కడ చూడండి. సోలార్ సిస్టంలో సూర్యుడు వచ్చేసి సెంట్రల్గా తీసుకుంటారండి. సూర్యుడు కాక మిగతా వచ్చేసి ఇక్కడ మెర్కురీ ఉంది, ఇది ఒకటి తీసుకోండి. ఇది ఒకటి, మెర్కురీ ఒకటి, వెనస్ రెండు, భూమి మూడు, కుజుడు నాలుగు, గురువు ఐదు, శని ఆరు, యురేనస్ ఏడు, ఎనిమిది, తొమ్మిది అండి. 9 గ్రహాలు నవగ్రహాలు అనేటివి సైంటిఫిక్గా సూర్యుడిని తీసుకోరండి వాళ్ళు. కానీ జ్యోతిష్యంలో మనము సూర్యుడిని నవగ్రహాల్లో ఒక గ్రహంగా తీసుకుంటామండి. అదొక పాయింట్ అండి గుర్తు. నెక్స్ట్ భూమి అనేది మనం తీసుకోమండి వచ్చేసి. మనం చంద్రుడిని తీసుకుంటామండి వచ్చేసి. చంద్రుడి ఇక్కడ లేదు చూడండి. చంద్రుడు వాళ్ళ ప్లానెటే కాదంటారు సార్. అక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది ఉన్నిండి, కానీ ఇది అర్థం చేసుకోవాలి సార్. అప్పుడు సోలార్ సిస్టంలో ఉండేటివి 3 గ్రహాలను తీసుకోవట్లేదు. యురేనస్, నెప్టూ, ప్లూటో ఈ 3 గ్రహాలను పరిగణించట్లేదు జ్యోతిష పండితులు అన్నట్టుగా అర్థం సార్ మన ఇండియన్స్ వచ్చేసి. తర్వాత మిగతాటివి 6 గ్రహాలు అవుతాయి కదండి. దాంట్లో మనము ఈ ఆరుని ఇక్కడ సూర్యుని తీసుకుంటాం కాబట్టి మనకు 7 గ్రహాలు అయిపోయినాయి సార్. చూడండి, రియల్ ప్లానెట్స్. ఈ 7 అనేది రియల్ ప్లానెట్ అండి. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శని 7 అయిపోయినాయి సార్. మిగతా 2 ఎలా వచ్చినాయంటే ఇవి ఇమేజినరీ ప్లానెట్స్ అని చెప్తాం సార్. దీనికి ఇంటర్సెక్షన్ యాక్సెస్లో ఉంటాయంట చెప్తున్నారు సార్ వచ్చేసి. ఇవి ఇమేజినరీ ప్లానెట్స్. రాహు, కేతు అనేటివి ఇమేజినరీ ప్లానెట్స్. ఇక్కడ మనకు క్లారిటీ వచ్చేయాలి సార్ వచ్చేసి. క్లారిటీ వచ్చేసింది. ఓకే, అంతా సిస్టమేటిక్గా ఉంది, జ్యోతిష్యము సైంటిఫిక్గానే ఉందంటే అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జాతక చక్రం ఎలా ఏర్పడిందంటే, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కదా సార్. సూర్యుని 1 పెట్టుకున్నాడు చూడండి. రెండోది చంద్రుడిని తీసుకున్నారు సార్. మూడోది బుధుడిని తీసుకున్నారు, మార్చినాం ఇక్కడ. ఇక్కడ మూడోది బుధుడు వస్తుంది. బుధుడు చూడండి. తర్వాత ఉండే ప్లానెట్ ఏమో సార్, శుక్రుడు ఉన్నాడు అనమాట. దాని తర్వాత ఉండే గ్రహం ఏముంది చూడండి సార్ వచ్చి. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ సూర్యుడు ఉన్నాడు కదండి. ఇక్కడ సూర్యుడిని ఇక్కడ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి చంద్రుని వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదండి, అది చంద్రుని ఇక్కడ తీసుకున్నారు వాళ్ళు. తర్వాత వచ్చేసి బుధుడిని చూడండి, బుధుడిని ఇక్కడ తీసుకున్నారు, మూడో ప్లానెట్. తర్వాత శుక్రుడు 4 వచ్చేసి 4 అయింది. 5 కుజుడు, 6 వచ్చేసి గురువు, 7 వచ్చి శని అండి. ఇలా తీసుకున్నారండి. ఇలా తీసుకొని ఇలా ట్రాన్స్ఫారం చేస్తే మధ్యలో భూమి అనేది అట్లే ఉంటుంది. అంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనం భూమి అనే గ్రహానికి వచ్చేసి ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయట్లేదండి జాతక చక్రంలో వచ్చేసి. మనం మన కింద కదండి ఆ నవగ్రహాలు అనేటివి. భూమి భూమి మీద ఉండే వ్యక్తులకి ఎలా ఫలితాలు ఇస్తాయి, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది కదండి కాన్సెప్ట్ వచ్చేసి. మనం భూమిని కూడా తీసుకుంటే ఎలా చెప్పండి అప్పుడు. వాళ్ళ భూమి అనేది తీసుకోవట్లేదు సార్. మధ్యలో ఖాళీగా ఉండేది భూమి సార్ వచ్చేసి. మనం భూమి మీద ఉండి అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి పైన ఉండే గ్రహాలు ఎలా ఎలా మారుతున్నాయి అని చెప్పేసి భూమిని తీసుకోవట్లేదండి వచ్చేసి. దాని బదులుగా చంద్రుడు అనే గ్రహాన్ని ఒకటి ఇంక్లూడ్ చేసుకొని ఇక్కడ పెట్టిన సార్ కర్కాటక రాశి అని చెప్పారండి. అప్పుడు మన జాతక చక్రం ఎలా ఏర్పడిందంటే, ఇలా 9 7 7 గ్రహాలను తీసుకున్నారు. ఇట్లా అమర్చుకున్నారు. మధ్యలో గ్యాప్ వచ్చేసింది. లాస్ట్కి ఇలా వచ్చింది సార్. ఫస్ట్ సూర్యుడు ఉన్నాడు, దానికి ఒక రాశి ఇచ్చారు. చంద్రుడికి ఒక రాశి ఇచ్చారు. బుధుడికి 2 రాశులు ఇచ్చారు. శుక్రుడికి 2 రాశులు ఇచ్చారు. కుజుడికి 2 రాశులు ఇచ్చినారు. గురువుకి 2 రాశులు, శనికి 2 రాశులు ఇచ్చారు సార్ అని తెలుసుకోవాలి సార్ బేసిక్. అంతే సార్. ఈ రియల్ ప్లానెట్స్, ఇమేజర్ ప్లానెట్స్ ఇది అందరికి తెలుసు కదండి. ఇమేజర్ అంటే ఛాయాగ్రహాలు. రియల్ ప్లానెట్స్ అంటే అవి మనకు కనపడతాయి సార్ వచ్చేసి. రాహుకేతులు మనకు కనపడవు, దాన్నే మనము ఛాయాగ్రహాలు అని చెప్తున్నాం సార్ వచ్చేసి. పంచభూత గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శని. ఈ పంచభూత గ్రహాలు ఇంపార్టెంట్ సార్. ఓకే అండి. ఇప్పుడు మనము గ్రహాలను రాసులను ఎలా అర్థం చేసుకోవాలనేది చూద్దాం సార్. ఇక్కడ వచ్చేసి కాన్సెప్ట్ ఇక్కడ అందరికీ డౌట్గా ఉంటుంది సార్. ప్రతి గ్రహానికి 2 అధిపతులను ఇచ్చారు, 2 రాశులుగా కేటాయించినారు. కానీ సూర్యుడికి, చంద్రుడికి మాత్రం ఎందుకు సార్ వచ్చేసి ఒకే రాశి ఇచ్చారంటే, ఎందుకంటే మనకు అమ్మ నాన్న ఎప్పుడు ఒకరే ఉంటారు కదా సార్ వచ్చేసి. అందుకనమాట. బుధుడు అంటే ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉండొచ్చు. శుక్రుడు అంటే 2 వైఫ్లు ఉండొచ్చు. కుజుడు అంటే 2 అన్నదమ్ములు ఉండొచ్చు. గురువు అంటే 2 పిల్లలు ఉండొచ్చు.
శని అంటే మన రెండు జాబులు ఉండొచ్చు, కానీ అమ్మ నాన్న ఒకటే కదండి. సో ఆ లాజిక్గా చూడండి, మన పరాశర కానీ జ్యోతిష పండితులు ఈ జాతక చక్రం అంటే ఆ కాలంలో వీళ్ళు ఎలా చక్రాన్ని ఎలా విభజించారనేసి మనం జస్ట్ అర్థం చేసుకున్నాం సార్. నా గొప్పతనం ఏం లేదు, జస్ట్ ఉండేదాన్ని అర్థం చేసుకుని ట్రై చేస్తున్నాం తప్పితే మనం ఏమి జాతక చక్రం నేను కనిపెట్టలేదు కదండి. అప్పుడు వాళ్ళు దీన్ని ఎంత లాజిక్గా ఎంత తెలివిగా వచ్చేసి దీని వాళ్ళు ఏర్పరిచారు చూడండి సార్ వచ్చేసి. సూర్యుడు చంద్రుడికి ఎప్పుడు ఒకే ఇండ్లు ఇచ్చినారండి. మిగతా గ్రహాలన్నిటికీ రెండు 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 ఇండ్లు ఇచ్చారు సార్ వచ్చేసి. అదే అనమాట. ఫస్ట్ మనము గ్రహాలను అర్థం చేసుకోవాలి సార్. డే టు డే లైఫ్లో మనం బయటికి వెళితే ఈ గ్రహాలని మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చండి. మనం బయటకు వస్తున్నాం సార్, ఫస్ట్ సూర్యుడు తీసుకుందాం 1 2 నుంచి అండి. ఇది ఒకటి, చంద్రుడు 2, బుధుడు 3, శుక్రుడు 4, కుజుడు 5, గురువు 6, శని 7. ఇది ఎంత పెట్టుకుందాం సార్, 8 9 అని. సో ఫస్ట్ మనం ఇంటి నుంచి బయట అడుగు పెడుతుందంటే గవర్నమెంట్ పొలిటీషియన్స్ని కలుస్తామండి. ఉంటారు కదా సార్, వాళ్ళకు సూర్యుడికి సంబంధించిన గ్రహానికి సంబంధించిన వ్యక్తులు అనేట్టుగా అర్థం చేసుకోవాలి సార్. ఒక్కొక్కటే చెప్తున్నాను సార్, ఎక్కువ చెప్తే అర్థం కాదు సార్, ఒక్కొక్కటి చెప్తే అర్థం అవుతుంది, అందుకని చెప్తున్నాను. సో సూర్యుడు చాలా ఉంటాయి మనకు అవసరం. ప్రస్తుతానికి మన ఇంటి నుంచి బయటకు వస్తే పొలిటీషియన్స్ చూస్తాము, పొలిటీషియన్స్ ఫోటోలు చూస్తాము, గవర్నమెంట్ ఆఫీసర్స్ కలుస్తాము, గవర్నమెంట్ జాబ్ వాళ్ళని చూస్తాము అనేట్టుగా అర్థం అండి. అప్పుడు సూర్యుడు బలంగా ఉంటే వాళ్ళకు ఆ రంగాల్లో ఉంటారు అనేట్టుగా అర్థం అండి. అప్పుడు కరెక్టే. దానికి రాశి ఎవరు సార్ అంటే సింహరాశి అనమాట వచ్చేసి. దానికి రాశి ఎవరంటే సింహరాశి, అధిపతి ఎవరంటే సూర్యుడు అనమాట సార్ వచ్చేసి. అప్పుడు వాళ్ళకి ఆ లక్షణాలు ఉంటాయి. సింహరాశి వారికి పొలిటీషియన్ లక్షణాలు, గవర్నమెంట్ ఆఫీస్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సార్ వచ్చేసి అని అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు గ్రహం అర్థమైతే రాశి అర్థమైపోతుందండి. రాశి అర్థమైపోతే మనకు నక్షత్రాలు అర్థమైపోతాయి. అప్పుడు సింహరాశికి సూర్యుడికి 3 నక్షత్రాలు ఉంటాయి కదండి. చూడండి, ఇక్కడ సూర్యుడి గ్రహము ఉంది, 3 నక్షత్రాలు ఉన్నాయి సార్. కృతికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ. ఈ నక్షత్రం వల్ల కూడా అదే లక్షణాలు ఉంటాయి సార్ వచ్చేసి. గవర్నమెంట్ జాబ్ కావాలి, నాన్న కావాలి, నాన్న కావాలి కదండి, నాన్న యొక్క లక్షణాలు ఉంటాయి అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చంద్రుడు అంటే ఫుడ్. ఇంట్లో అమ్మాయి కదా సార్ మనందరికి బో పెట్టేది. సో చంద్రుడు అంటే అమ్మ, చంద్రుడు అంటే ఫుడ్. మన శరీరానికి తీసుకునే ఏ ఆహారమైనా సరేనండి, అదంతా చంద్రుడు సంబంధించిన కారకత్వమే. ఫుడ్ అండి, ఏ ఫుడ్ అయినా వెజ్, నాన్ వెజ్, లిక్విడ్, సాలిడ్, ఐస్ క్రీమ్స్ కానీ, లిక్వర్ కానీ, వాటర్ కానీ, ఏదైనా సరే అండి, శరీరానికి తీసుకునే ప్రతి, శరీరం లోపల తీసుకునే ప్రతి విషయము చంద్రుడికి సంబంధించింది అండి. అప్పుడు ఫుడ్, మనం బయట ఫుడ్ తింటాం కదా సార్, స్నాక్స్, ఏ స్నాక్స్ అని తింటాం కదండి. అప్పుడు వాళ్ళందరూ చంద్రుడికి సంబంధించిన వృత్తులు అనేట్టుగా గుర్తుపెట్టుకోవాలి సార్. చంద్రగ్రహానికి సంబంధించిన వృత్తిలో వాళ్ళు ఉన్నారు అనేట్టుగా అర్థం అవ్వాలి సార్. ఇంటి నుంచి బయటకు వస్తానే గవర్నమెంట్ ఆఫీసర్స్ చూస్తే సూర్యుడు బలంగా ఉన్నాడు, సో జాబ్ వచ్చింది. వీళ్ళకి చంద్రుడు బలంగా ఉన్నాడు, వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, హోటల్ వ్యాపారం చేస్తున్నారు, సో మనకు తెలిసిపోవాలి సార్ అక్కడ. ఆ ఒక్క గ్రహం బలంగా ఉంటాయి కదండి, ఒక ఫీల్డ్లో ఉంటారు. దాన్ని ఎవరు సార్ సపోర్ట్ అంటే గురువు సపోర్ట్ చేయాలి ప్రతి దానికి అండి వచ్చేసి. గురువు సూర్యుడు అయితే పొలిటీషియన్స్, గురువు చంద్రుడు అయితే హోటల్ బిజినెస్ అంటే అర్థం సార్ వచ్చి. ఓకే, నెక్స్ట్ బుధుడు బ్యాంక్స్. పబ్లిక్ బ్యాంక్ చూస్తాం కదా, ఆ బ్యాంక్ సంబంధించిన గ్రహం ఏదంటే బుధుడు అండి. సింపుల్గా అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో బుధుడు వచ్చేసి బ్యాంక్. మూడోది సార్ కమ్యూనికేషన్, డాక్యుమెంట్ కరెక్ట్గా ఉంటే కదా సార్ లోన్ ఇస్తారు మనకు. చూడండి, 3 బుధుడే, ఇక్కడ 6 బుధుడే అండి. 3 అంటే కమ్యూనికేషన్, 3 అంటే డాక్యుమెంట్, 6 అంటే అప్పు. బ్యాంక్ వాళ్ళు డాక్యుమెంట్ ఉంటాయి కదా సార్, అప్పు ఇస్తారు, లేదంటే ఎవరు కదండి వాళ్ళు. మన బయట రియల్ ఎస్టేట్ నాకు మెల్లో అర్ధ కేసు గోల్డ్ వేసుకున్న లోన్ ఎవరండి, డాక్యుమెంట్ కరెక్ట్గా ఇస్తే లోన్ ఇస్తారండి. అదంతా అవసరం లేదు సార్ వాళ్ళకు, డాక్యుమెంట్ పెట్టు, లోన్ లోన్ పెట్టు. ఎడ్యుకేషన్ కూడా బుద్ధి వేస్తారు వచ్చేసి, చదువు, తెలివి. ఓకే, తర్వాత శుక్రుడు ఎంటర్టైన్మెంట్, సినిమాలు కావాలి కదా సార్ మనకు. ఆల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, అందంగా ఉండటము. ఈ బట్టల వ్యాపారం చూస్తాం సార్, ఏదైనా ఒక వస్తువుని అందంగా తయారు చేసి అమ్ముకునే వ్యాపారాల్లో అందరూ శుక్రుడు ఆధిక్యం అండి. వాళ్ళు ఎవరంటే వృషభ రాశి, తులారాశి సార్ వచ్చి. మేము బుద్ధుడు అంటే ఇంటెలిజెంట్ కదా సార్, తెలివిగా ఎవరు సార్ ఉంటారు, ఏ రాశుల వారు ఉంటారంటే మిథున రాశి, కన్యా రాశి. వాళ్ళు తెలివి సార్, బ్యాంక్ అని తెలివి ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏది చెప్పినా నమ్మరు, ప్రూఫ్ కావాలంటారు, డాక్యుమెంట్ కావాలంటారండి. మిథున రాశి, కన్యా రాశి బ్యాంక్ మాదిరి క్వశ్చన్ చేస్తారు. శుక్రుడు వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనమాట. వాళ్ళు అందంగా ఉంటారు, బట్టలకు సంబంధించినటువంటి వస్త్రాలకు సంబంధించిన విషయాలన్నీ శుక్రుడే వస్తారు సార్. సినిమా రంగము, సీరియల్స్, యాక్టర్స్, యూట్యూబ్లో ఉండేటువంటి అందరి శుక్రుడే సార్. ఎంటర్టైన్మెంట్, కొంచెం ఆనందం పొందుతాం కదా సార్, అదంతా శుక్రుడే అండి వచ్చేసి. అందం, అప్పుడు వాళ్ళందరూ చూస్తాం కదా సార్ మనం బయటకు వస్తేనే, అందంగా వాళ్ళందరూ చూస్తాం కదా సార్ వచ్చి. సో అది అనమాట. నెక్స్ట్ కుజుడు పోలీస్ అండి. పోలీసు, డాక్టరు, మిలిటరీ,
ఈ మూడు కారకత్వాలు వాళ్ళే సార్ వచ్చేసి. దీంట్లో శని కుజుడు ఇస్తే పోలీస్ అవుతారు, గురువు కుజుడు అయితే డాక్టర్ మిలిటరీ అవుతారండి, గ్రహం బట్టి. ఓకేనండి. అప్పుడు మనం పోలీసులు చూస్తాం కదా సార్, పోలీస్ స్టేషన్ చూస్తాము, డాక్టర్ని చూస్తాము, హాస్పిటల్ చూస్తాము, మిలిటరీ వాళ్ళని చూస్తాము, దూరంగా చూస్తాం కదా సార్, వాళ్ళు ఎక్కడో దగ్గర ఉంటారు క్యాంప్ అట్లా. సో అప్పుడు కుదురు సంబంధించిన ఎవరంటే వాళ్ళండి. తర్వాత వెహికల్స్, బయటకు వస్తే వెహికల్స్ వస్తాయి కదా సార్ మనకు, బయటకు వస్తే వెహికల్స్, వెహికల్స్, ఆటో షోరూమ్స్, బండు, మెకానిక్లు, వీళ్ళందరూ కుజురే సార్ వచ్చేసి. శని కుజురు అంటే మెకానిక్ అండి, అట్లా అనమాట. సో వాళ్ళని చూస్తాం. తర్వాత మనీ అండ్ గోల్డ్, గురువు చూడండి సార్, గౌరవంగా ఉండాలండి, డబ్బులు బాగా ఉండాలి సార్. గురువు గౌరవంగా బయటగా వైట్ షర్ట్ వైట్ ప్యాంటు కొంచెం మళ్ళీ గోల్డ్ వేసుకుంటే మనం గురువు గౌరవంగా చూస్తాం కదా సార్. రండి సార్ తాగండి, లేదంటే ఏమయ్యా బాగున్నాయా అంటామండి. కొంచెం మెల్లో గోల్డ్ ఒక రెండు 20 గ్రామ్స్ గోల్డ్ వేసుకొని రెండు డబ్బులు అట్లా ఐఫోన్లు ఈ ఫోన్లు అట్లా ఫోన్లు పెట్టుకొని ఉంటే, వైట్ షర్ట్ వేసుకుంటే మనము చాలా బాగా డబ్బులు ఉన్నాయి అనుకుంటారు కదా సార్. అది పై పైకి కనిపించే గోల్డ్ గురువు. మనీ మనీ ఉండాలి కదండి, పెద్ద కార్లు దిగాలి కదా సార్, ఆడి కార్ బెంజ్ కార్ దిగితే కానీ మన రెస్పెక్ట్ ఇవ్వరు కదండి. అప్పుడు గురువు అంటే గౌరవం అన్నట్టుగా అర్థం అండి. డబ్బులు ఉన్న వాళ్ళు, గోల్డ్ ఉన్న వాళ్ళు. తర్వాత గురువులు అంటే టీచర్స్ అండి, టీచర్స్ కానీ పండితులు అనమాట, టెంపుల్లో పనిచేస్తారు కదండి, వాళ్ళందరూ గురువు సంబంధించిన వాళ్ళండి, గౌరవంగా పనిచేస్తారు సార్ వచ్చి. చూడంగా రెస్పెక్ట్ ఇస్తాం, గుడిలో పోతేనే పూజారి ఆ ఆ వేషం ఉంటే రెస్పెక్ట్ ఇస్తాం కదా సార్. మనం బయట ఎవరినైనా అన్న అని పిలుస్తాము, స్కూల్లో ఎంటర్ అయిన తర్వాత సార్ అంటామండి, ఎందుకు? వాళ్ళు టీచర్స్ కాబట్టి. అప్పుడు గురువు సంబంధించిన వాళ్ళందరూ ఉండాలి, గురువు అంటే గురువులు, గురువు అంటే టీచర్స్, గురువు అంటే పూజారులు అని గుర్తుకొచ్చేయాలండి మనకు. ఓకే, గురువు ఆధిక్యం ఎక్కువ ఉంది వాళ్ళకు, ఆ పని చేస్తున్నారు అంటే అర్థం. ఆ గురుగ్రహానికి సంబంధించిన రాశులు ఎవరంటే మీన రాశి, ధనుసు రాశి అండి. మళ్ళీ అర్థం చేసుకోవాలి మనం అప్పుడు. కుజురు సంబంధించిన రాశులు ఎవరు సార్? పోలీసు, డాక్టర్లు, మిలిటరీ ఎవరు ఎక్కువగా ఉంటారంటే మేషరాశి, వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు సార్, ఇష్టపడతారు. వెహికల్ బాగా తోలాలన్నా, పోలీస్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, మిలిటరీకి పోవాలన్నా, ఈ రాసుల వాళ్ళు, ఈ లగ్నాల వాళ్ళండి. అన్నీ అదే లాజికే సార్, రాశి లగ్నము, ఆ గ్రహం వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు అనమాట. సినిమాలు ఎక్కువ ఎవరు చూస్తారు సార్ అంటే వృషభ రాశి, తులారాశి వాళ్ళు సినిమాలు ఎక్కువ చూస్తారండి. మిలిటరీ సినిమాలు ఎవరు చూస్తారంటే కుజుడు అండి. మిలిటరీకి సంబంధించింది ఫైట్స్, యాక్షన్స్, అవంతా కుజుడు కదా సార్ వచ్చి అట్లా. గురువులు గౌరవంగా ఉండేది ఎవరు చూస్తారు సార్ అంటే గురువులు అండి. నెక్స్ట్ శని, బిజినెస్ మ్యాన్ సార్, లేబరు, బిజినెస్ మ్యాను, వాళ్ళంతా శని అండి. బిజినెస్ మీరు బయటకు వస్తే ప్రతి వ్యాపారస్తుడు శని అండి వచ్చి. ప్రతి వ్యాపారస్తుడు కష్టపడి పనిచేసే వాళ్ళంతా శని అండి సార్, కర్మ ఎక్కువ ఉంటుంది కదండి. రోజు 300-500 రూపాయలు లాభం తెచ్చుకునే ప్రతి వ్యాపారస్తులు శని సార్ వచ్చేసి. ఇప్పుడు 7 గ్రహాలు అయిపోయినాయి కదా, అప్పుడు 7 గ్రహాలని 12 రాసులుగా వాళ్ళు విభజించినారు సార్ వచ్చేసి. సో గ్రహాలు 7 అర్థం చేసుకున్నాము, 7 గ్రహాలని 12 రాసులుగా, 12 రాసు అధిపతులుగా విభజించేసినారు. అది అయిపోయింది. తర్వాత రాహుకి చెప్తాను. రాహు అంటే టెక్నాలజీ, చేతిలో ఫోను టెక్నాలజీ, ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు, మీ ఫోన్లో చూస్తున్నారు అంటే రాహువే సార్ అది. మొబైల్లో మీరు నేను చెప్పే వీడియో చూస్తుందంటే అది రాహు అనమాట. కానీ ఆ రాహులు ఏది చూస్తున్నారు? కేతువు ఉంటే జ్యోతిష్యం చూస్తున్నారు, జ్ఞానము, స్పిరిచువాలిటీ అనేట్టుగా అర్థం అండి. జ్యోతిష్యం చూడట్లేదంటే మీరు రాహు సంబంధించి ఎంటర్టైన్మెంట్ చూస్తుంటారు, శుక్రుడు సంబంధించినవి చూస్తుంటారు అన్నమాట, ఇన్స్టా రీల్స్ మనం. ఓ టెక్నాలజీ బయటకు వస్తే టెక్నాలజీ ఉంది కదండి, ఫోను, ల్యాప్టాప్, అన్ని టెక్నాలజీ సార్ వచ్చేసి. కేతు అంటే టెంపుల్స్, స్పిరిచువల్ టెంపుల్స్, ఆశ్రమాలు ఉంటాయి కదా సార్, ఫ్రీగా భోజనం పెట్టడము, అవన్నీ కేతు సంబంధించిన వ్యాపారస్తులే సార్. టెంపుల్, గుడి, అవంతా జ్ఞానాన్ని ఇచ్చడం అంతా కేతు అండి వచ్చేసి. అప్పుడు ఈ గ్రహానికి సంబంధించిన కారకత్వాలు మనం అర్థం చేసుకుంటే జ్యోతిష్యం కొంచెం ఈజీగా అర్థమవుతుంది సార్ వచ్చి. ఇప్పుడు గ్రహం చెప్పాము, ఇప్పుడు చంద్రుడు హోటల్ బిజినెస్ చేయాలని చెప్పాము, కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడు ఉంటుందండి, ఫుడ్ బాగా పెడతారు సార్ వాళ్ళు. ఇంకా ఎవరెవరు సార్ పెడతారంటే ఆ చంద్రుడు యొక్క నక్షత్రాలండి. చూడండి, రోహిణి, హస్త, శ్రవ నక్షత్రం అనమాట, మూడు. చంద్రు నక్షత్రాలు ముగ్గురికి అదే లక్షణాలు ఉంటాయండి. ఇప్పుడు గ్రహం అర్థం చేసుకుంటే ఆ గ్రహం యొక్క అధిపతి రాశులకు అదే ఉంటుంది, ఆ నక్షత్రాలు కూడా అదే ఉంటుంది అనే లాజిక్ మనం పట్టాలి సార్, ఫస్ట్ పాయింట్ అనమాట. నరం పట్టాలి కదండి, నాడి అట్లా సార్, నాడి పట్టుకోవాలి మనం. పోలీస్ అవ్వాలని ఎవరెవరికి సార్ ఉంటుందంటే మేషరాశికి ఉంటుంది, వృశ్చిక రాశికి ఉంటుంది, మేష లగ్నంకి ఉంటుంది, వృశ్చిక లగ్నంకి ఉంటుంది. ఇంకా ఎవరెవరు సార్ ఉంటుందంటే కుజుడు యొక్క నక్షత్రాలు, మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనుసు నక్షత్రం కూడా ఉంటాయి సార్ వచ్చేసి. ఆ బేసిక్స్ తెలియాలి, ఒకటే లాజిక్ వస్తుంది సార్ వచ్చి. డిఫరెన్స్ ఏంటి సార్ రాశికి లగ్నానికి అంటే, రాశి అనేది లక్షణం ఉంటుంది, లగ్నం అనేది పని చేస్తుంది అనమాట అక్కడ. మేషరాశి అయితే
మిలిటరీ పోవాలి అనుకుంటాడండి. మేష లగ్నం అయితే మిలిటరీ డిపార్ట్మెంట్ పని చేస్తుంటాడు సార్ వచ్చి. అదనమాట లగ్నం అంటే యాక్షన్, పని చేయడం అండి. రాసి అంటే లక్షణాలు ఉంటాయి అంతే సార్. ఇష్టం అంటారండి, పోలీస్ ఇష్టం అండి, డాక్టర్ ఇష్టం అండి, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందండి వాళ్ళకు. రాసికి అయితే అంతేనండి వచ్చేసి, లక్షణాలు ఉంటాయి అంతే. సో అర్థమైపోయింది కదండి సార్. 7 గ్రహాలు తెలుసుకున్నాము, 12 రాసుల అధిపతి తెలుసుకున్నాము. నెక్స్ట్ నక్షత్రములు సార్. ఇవి ఎలా అంటే అదే 9 గ్రహాలని 27 నక్షత్రాలుగా వచ్చినాయండి. ఒక్కో గ్రహానికి 3 నక్షత్రాలుగా వాళ్ళు డివైడ్ చేశారు సార్. చూడండి, ఒక్క గ్రహానికి 3 నక్షత్రాలుగా వాళ్ళు డివైడ్ చేసినారు సార్ వచ్చేసి జ్యోతిష పండితులు. ఒక్కో గ్రహానికి 3 నక్షత్రాలు. ఇక్కడ నుంచి అశ్విని, భరణి, కృతిక ఎట్లా వస్తాయి సార్ ఆర్డర్స్ వచ్చేసి. కేతుకు 3 నక్షత్రాలు ఇచ్చినారు, శుక్రుడికి 3 నక్షత్రాలు, అప్పుడు 9 × 3 27 నక్షత్రాలు సార్ వచ్చేసి. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఇచ్చారండి. 1 2 3 4 అని. అప్పుడంతా 108 పాదాలు. ఎప్పుడైనా గుళ్ళో చెప్తారు సార్ పూజారులు, 108 సార్లు ప్రదర్శన చేయండి, 108 సార్లు తిరిగేసండి గుడి చుట్టుకారా, మీకు మంచి జరుగుతుంది అంటారండి. అంటే అన్ని గ్రహాల యొక్క అనుకూలం మీకు రావాలన్నట్టుగా అర్థం అండి. 9 గ్రహాల యొక్క అనుకూలం మీకు వస్తే గానీ మంచిది అనేట్టుగా అర్థం అండి. అందుకే నవగ్రహ పూజ, నవగ్రహాలు చుట్టూ తిరగండి, 108 సార్లు తిరగండి అంటే అన్ని గ్రహాలకు ఏ గ్రహం మనకు దోషం ఉందో తెలియదు కదండి. అన్ని గ్రహాల చుట్టూ తిరిగేసామనుకోండి 108 సార్లు, అవి కవర్ అయిపోతుంది కదా సార్. అందుకు అలా చెప్తారనమాట లాజిక్గా. ప్రతిదీ లాజిక్ ఉంటుందండి. పారంపర్యంగా మనం పాటించే జ్యోతిష పండితులందరికీ ఒక లాజిక్ ఉంటుంది. దాని ప్రకారం మనం పాటిస్తూ ఉంటాం సార్ వచ్చేసి. ఇది నక్షత్రాల ఇల్లు విభజించినారు సార్. ఒకటి మేషరాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి చూడండి. పాదాలు ఎప్పుడు 9 ఉంటుంది సార్. ఇక్కడ 9 పాదాలు, 9, 9 సార్. ప్రతి రాశికి 9 ఉంటుంది చూడండి సార్ వచ్చి. 9 పాదాలు ఉంటాయి ప్రతి రాశికి 9. కాబట్టి 12 × 9 ఎంత అండి? 108. 108 సార్ వచ్చేసి. సో అలా ఉంటుంది అనమాట. సో ఇట్లా ఒక్కొక్క రాశికి నక్షత్రాలు ఉంటాయి సార్. 27 నక్షత్రాలు విభజించారనమాట వచ్చేసి. కొంచెం ఫస్ట్ 3, 1, 2, 3, 4 రాశులు ఉన్నాయి కదండి. ఆ 4 రాశుల్ని 9 నక్షత్రాలుగా డివైడ్ చేశారు సార్ వచ్చేసి. ఫస్ట్ 4 రాశుల్ని 9 నక్షత్రాలు, తర్వాత 4 రాశుల్ని ఇంకొక 9 నక్షత్రాలు, తర్వాత ఇంకో రాశుల్ని ఇంకొక నక్షత్రాలు అండి. 19 నుంచి 27, 19 నుంచి 27 అండి. ఇట్లా డివైడ్ ఉంటుంది సార్. అట్లా అట్లా డివైడ్ చేశారు సార్ వచ్చి. ఇంతే సార్ కాన్సెప్ట్. బేసిక్ ఇది అర్థం చేసుకుంటే చాలు సార్. గ్రహాలు ఉండేది 9 9 ఉన్నాయి. 9 గ్రహాలని 12, దాంట్లో 7 రాహుకేతులకు సొంత ఇండ్లు లేవు. ఉండేది 7 గ్రహాలు. 7 గ్రహాలని 12 రాసులుగా విభజించినారు. తర్వాత నక్షత్రాలు 27 ఉన్నాయి. ఒక్కో గ్రహానికి ఒక్కొక్క నక్షత్రం ఉంది. రాహుకేతులతో పాటు 9 గ్రహాలకి ఒక గ్రహానికి 3 నక్షత్రాలు. 9 × 7, 9 × 3 కదండి, మొత్తం 27. సో 27 నక్షత్రాలు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. మళ్ళీ ఒక్కొక్క గ్రహానికి వచ్చేసి ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి. 27 × 4 108 అవుతుంది అనేట్టుగా అర్థంతో 108 పాదాలు ఉన్నాయనేట్టుగా అర్థం అండి వచ్చేసి. సో ఇవి అర్థం చేసుకుంటే చాలు సార్ వచ్చేసి. సో మాకు జ్యోతిష్యం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళకు ఇంట్లో అస్ట్రాలజీ కోర్సెస్ ఉన్నాయండి మన దగ్గర. మీకు ఇంట్రెస్ట్ ఇవి బాగా అర్థమవుతున్నాయి సార్ అంటే మీరు వచ్చి మన దగ్గర వచ్చి నేర్చుకోవచ్చండి. మన దగ్గర బేసిక్స్ లాజిక్స్ పరంగా ఉంటుంది సార్. అన్ని ఏ తీసుకున్నా ఎక్కడండి ఇది. సో మన కోర్సెస్ ఉన్నాయండి. ఈ బేసిక్స్ అన్ని ఇక్కడ కవర్ అవుతాయి సార్. గ్రహాల లక్షణాలు, రాశి లక్షణాలు, కోర్స్ 1, కోర్స్ 2 నవగ్రహ నాడి, కోర్స్ 3 వచ్చేసి ఇది అంటే దశాభుక్తి ఫలితాలు, గ్రహాల యొక్క కలయిక, డిగ్రీ సిస్టమ్, తర్వాత చంద్రనాడి, తర్వాత కోర్స్ 7 భావాధిపతుల యొక్క ఫలితాలు, కోర్స్ 8 అండి ఇది వచ్చేసి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క 12 భావాలు ఫలితం ఎలా ఉంటుంది. సో పంచాంగం కోర్సు, తర్వాత కోర్స్ డీటెయిల్స్ ఉంటుంది సార్ వచ్చేసి. ఇక్కడ ఒక్కొక్క కోర్స్కి ఎన్ని రికార్డింగ్స్ అవర్స్ ఉంటుందో ఇక్కడ ఇచ్చామని. టోటల్ 45 అవర్స్ వస్తుంది సార్ వచ్చేసి. 720 పేజెస్ పీడిఎఫ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు పీడిఎఫ్ మన దగ్గర తీసుకోవచ్చు సార్ వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.